వెల్కమ్ టు మా న్యూస్. అట్టహాసంగా పాలక మండలి సభ్యులు పర్వత సురేష్ ప్రమాణ స్వీకారం. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 16 మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది. ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలానికి చెందిన సీనియర్ టీడీపీ నేత పర్వత సురేష్ను పాలక మండలి సభ్యునిగా నియమించడంతో శంఖవరం నుండి స్థానిక శాసనసభ్యురాలతో కలిసి కార్యకర్తలు, అభిమానులు కోలాహలం మధ్య ర్యాలీగా తరలి వెళ్లారు. వార్షిక కళ్యాణ వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పాలక మండలి సభ్యులతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్ల చక్రధర్రావు ప్రమాణ స్వీకారం చేపట్టారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పర్వత సురేష్ను రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, సొసైటీ చైర్మన్ గాబు కృష్ణ, కాలింగ్ జనార్దన్, నియోజకవర్గ యువత అధ్యక్షులు కీర్తి సుభాష్, వీర్ల సూరిబాబు, నక్కా శ్రీను, సాధనాల లక్ష్మీబాబు, కంచిబోయిన శ్రీను, మచ్చ గంగారాజు, వంశీ, వాసు తదితరులు ఘనంగా సత్కరించారు. దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడి ధర్మకర్తగా నా మిత్రుతర్పణను యోగ్యంగాను నమ్మకంగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయంగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం ముందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహించగలని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. దీంతో యక్ష విషయాలందరూ కూడా వారు